असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। హరి ఓం తత్సత్. మనం ఇప్పుడు మయోపియా అండ్ హైపర్మెట్రోపియా సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజు నేను చెప్పే సాధనలు అనుసరించాలి. ముందుగా సూక్ష్మ వ్యాయామం, మెడ వ్యాయామం. పైకి క్రిందకు 1. శ్వాస పీలుస్తూ తల పైకెత్తి చూడాలి. శ్వాస విడుస్తూ తల క్రిందకు దించాలి. గడ్డాన్ని ఛాతీకి ఆంచాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ప్రక్కలకు త్రిప్పడం. శ్వాస తీసుకుంటూ తలను కుడివైపుకు తిప్పాలి. శ్వాస విడుస్తూ తలను మామూలు స్థితికి తీసుకురావాలి. శ్వాస పీలుస్తూ తలను ఎడమ వైపుకు తిప్పాలి. శ్వాస విడుస్తూ తిరిగి తలను మామూలు స్థితికి తీసుకురావాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ప్రక్కలకు వంచడం. శ్వాస పీలుస్తూ తలను కుడివైపుకు వంచాలి. శ్వాస విడుస్తూ తల మామూలు స్థితికి తీసుకురావాలి. శ్వాస పీలుస్తూ తల ఎడమవైపుకు వంచాలి. శ్వాస విడుస్తూ తలను మామూలు స్థితికి తీసుకురావాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత ముస్తిక బంధాసన. 2 చేతులను తిన్నగా భుజములకు ఎత్తులో ముందుకు చాపాలి. గాలి వదులుతూ బొటన వేలిని మడిచి మిగిలిన వ్రేళ్లతో నొక్కవలను. అంటే పిడికిలు బిగించాలి. గాలి తీసుకుంటూ పిడికిలు వదలాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ మణి బంధ నమన. శ్వాస తీసుకుంటూ రిస్ట్ వద్ద అరచేతిని పైకి ఎత్తవలను. శ్వాస విడిస్తూ రిస్ట్ వద్ద అరచేతిని క్రిందకు దించవలను. మోచేతిని వంచరాదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మణిబంధ చక్ర. గాలి తీసుకుంటూ పిడికిలు పైకి, గాలి వదులుతూ పిడికిలు క్రిందకు రావాలి. ఇది సవ్య దిశలో గుండ్రంగా చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అదేవిధంగా అపసవ్య దిశలో గుండ్రంగా చేయాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కెవ్వుని నమన్. చేతులు తిన్నంగా భుజముల ఎత్తులో ముందుకు చాపవలను. 5 వేళ్లను కలిపి గాలి విడిస్తూ మోచేతి వద్ద వంచి చేతిని వేళ్లతో భుజములను తాకవలను. గాలి పీలుస్తూ చేతులను తిన్నంగా తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎల్బోస్ రొటేషన్. 2 చేతులు ముందు చాపాలి. కుడి చేతి బెండ్ చేసి ఎడమ చేతితో కుడి మోచేతిని పట్టుకోవాలి. తర్వాత కుడి మోచేతిని గుండ్రంగా సవ్యదిశలో తిప్పాలి. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10. తర్వాత అపసవ్య దిశలో తిప్పాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎడమ చేతిని కుడి చేతిని వదలాలి. ఎడమ చేతిని బెండ్ చేసి కుడి చేతితో ఎడమ మోచేయిని సవ్య దిశలో తిప్పాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత అపసవ్య దిశలో తిప్పాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత స్కంద చక్ర. తర్వాత 2 చేతులు చాపి 2 మోచేతులను బెండ్ చేసి భుజములను శ్వాస తీసుకుంటూ సవ్య దిశలో తిప్పాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత అపసవ్య దిశలో తిప్పాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత పాదంగులి నమన్. 2 కాళ్ళను చాపాలి. గాలి వదులుతూ కాలి వేళ్లను పూర్తిగా ముందుకు ఉంచాలి. గాలి తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. యాంకిల్ బెండ్. గాలి తీసుకుంటూ పాదాలు వెనుకకు వంచాలి. గాలి వదులుతూ పాదాలు ముందుకు వంచాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. యాంకిల్ రొటేషన్. శ్వాస తీసుకుంటూ వెనుకకు తీసుకోవాలి. 2 పాదాలను శ్వాస వదులుతూ ముందుకు తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. యాంకిల్ క్రాంక్. కుడి కాలు వంచి కాలి పాదాన్ని ఎడమ తొడ మీద ఉంచాలి. కుడి కాలు పాదాన్ని ఎడమ చేతితో పట్టుకోవాలి. రైట్ నీని కుడి చేతితో పట్టుకుని గుండ్రంగా కుడి మోకాలను తొడను తిప్పాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Anti-clockwise. 1, 2, 3, 4, 5,
6 7 8 9 10. కుడి కాలును వదిలి ఎడమ కాలుని వంచి ఎడమ పాదాన్ని కుడి తొడ మీద ఉంచాలి. ఎడమ పాదాన్ని కుడి చేతితోనూ ఎడమ మోకాలును ఎడమ చేతితోనూ పట్టుకుని గుండ్రంగా గాలి తీసుకుంటూ వెనుకకు గాలి వదులుతూ క్లాక్ వైజ్ గుండ్రంగా చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Anti-clockwise. 1 2 3 4 5 6 7 8 9 10. ఎడమ కాలుని వదలాలి. తర్వాత హాఫ్ బటర్ఫ్లై. యాంకిల్ క్రాంక్ లో చేసిన విధంగా మోకాలు మరియు తొడ శ్వాస తీసుకుంటూ క్రిందకు శ్వాస వదులుతూ పైకి కదలికలు చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇదే విధంగా తర్వాత కాలుతో చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా కాలు వదలాలి. తర్వాత కుడి కాలు శ్వాస వదులుతూ వంచాలి. అదే కాలు శ్వాస తీసుకుంటూ చాపాలి. 1 2 3 4 5 6 7 8 9 10. విశ్రాంతి. కుడి కాలు విశ్రాంతి. అదే విధంగా ఎడమ కాలుతో 1 2 3 4 5 6 7 8 9 10. విశ్రాంతి. ఇప్పుడు సులువైన కళ్ళ వ్యాయామం చేద్దాం. తలను కదపకుండా కళ్ళను పైకి క్రిందకి కదపవలను. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. తర్వాత కుడి వైపు నుండి ఎడమ వైపు కళ్ళను కదపాలి. ఎడమ వైపు నుండి కుడి వైపుకు కళ్ళను కదపాలి. 1 1
2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 రైట్ ఐబాల్ కుడివైపుకి ఎగరవేయాలి. లెఫ్ట్ ఐబాల్ ఎడమ వైపుకు ఎగరవేయాలి. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 కళ్ళను వలయాకారంలో కుడి నుండి ఎడమ వైపుకు త్రిప్పవలెను. 1 2 3 4 5 6 7 8 9 10 అదేవిధంగా ఎడమ వైపు నుండి కుడి వైపుకు త్రిప్పవలెను. 1 2 3 4 5 6 7 8 9 10 ఐ బాల్స్ ఓపెన్ చేసి ఎదురుగా చూడాలి. తర్వాత ఐస్ బ్లింక్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 తర్వాత పామింగ్. 2 అరచేతులను ఒక దానితో ఒకటి వేడి పుట్టేంత వరకు రాపిడి చేసి వాటిని ఒత్తిడి కలగకుండా కళ్ళపై ఆంచవలను. కళ్ళు తెరిచి ఉంచాలి. చేతుల నుండి వేడి మరియు శక్తి కళ్ళలోకి ప్రవహించి కళ్ళను శక్తివంతంగా మారుతాయని భావించాలి. తర్వాత సంభావి ముద్ర. ఈ ముద్ర కళ్ళ యొక్క నిర్దిష్ట కదలికను కలిగి ఉంటుంది. ఆజ్ఞాచక్రం లేదా కనుబొమ్మల మధ్య ప్రాంతంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సంభావి ముద్ర ఎలా చేయాలి? లోతైన శ్వాస తీసుకోండి మరియు మీ అరచేతులను జ్ఞానముద్రలో ఉంచి మీ మోకాళ్ళపై సౌకర్యవంతంగా ఉంచండి. మెల్లగా మీ కళ్ళు మూసుకొని ప్రతి ముఖ కండరాన్ని విశ్రాంతి తీసుకోండి. దవడలను, కళ్ళను, నుదుటి భాగాన్ని విశ్రాంతి తీసుకోండి. కొన్ని శ్వాసలు తీసుకొని తర్వాత మెల్లగా మీ కళ్ళు తెరిచి ఎదురుగా చూడండి. మీ గడ్డం కొద్దిగా లోపలికి వంచి ఉండాలి. మీ తలను కదలకుండా నెమ్మదిగా మీ చూపును కనుబొమ్మల మధ్య వైపు తీసుకురండి. మీ కన్నీళ్లు రావడం వచ్చే వరకు మీ కళ్ళు తెరిచి ఉంచండి.
తర్వాత కళ్ళు మూసి విశ్రాంతి తీసుకోండి. ఇలా 2 సార్లు చేయండి. మొదటిసారి సాధన చేసేవారు 2 నిమిషాలు చేయాలి. నెమ్మదిగా 5 నిమిషాలు వచ్చే వరకు పెంచుకోవాలి. గమనిక: ఈ ముద్ర అభ్యాసం చేసేటప్పుడు ఇబ్బంది భావన కలిగితే ఆపండి, తర్వాత మరలా ప్రారంభించండి. తర్వాత శశంకాసన. కుడి కాలు బెండ్ చేసి కుడి కాలు మీద కూర్చోవాలి. ఎడమ కాలు బెండ్ చేసి ఎడమ కాలు మీద కూర్చోవాలి. ఇది వజ్రాసనం. 2 చేతులు ప్రక్కల నుండి తలపై లేపుతూ శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ తల వెన్నుముక ముందుకు వంచాలి. ఫోర్హెడ్ గ్రౌండ్కి టచ్ చేయడానికి ప్రయత్నించాలి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. 1. శ్వాస వదులుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ యథాస్థానానికి రావాలి. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. తర్వాత 30 సెకండ్స్ శరీరాన్ని ఆసనంలో ఉంచాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. నెమ్మదిగా యథాస్థితికి రావాలి. కుడి కాలు రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఎడమ కాలుని రిలీజ్ చేయాలి. విశ్రాంతి. వెళ్ళకిలా పడుకోవాలి. 2 కాళ్ళు దగ్గర పెట్టాలి. కుడి కాలు పైకి లేపాలి. కుడి కాలు బెండ్ చేసి 2 చేతులతో పట్టుకొని పొట్ట మీదకు లాగాలి. తర్వాత మెడ నెమ్మదిగా పైకి లేపాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నెమ్మదిగా తల కిందకు దించాలి. హ్యాండ్స్ లెగ్ నెమ్మదిగా దించాలి. తర్వాత ఆపోజిట్ లెగ్ ఇన్హేల్ అప్, బెండ్. 2 చేతులతో పట్టుకోవాలి. బెండ్ చేసి మెడ పైకి లేపాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10, 11, 12, 13, 14, 15, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నెమ్మదిగా తల, చేతులు, కాళ్ళు దించాలి. తర్వాత బోత్ లెగ్స్ 90 degreesలో ఉంచాలా. బెండ్ చేయాలి. 2 చేతులతో పట్టుకోవాలి. శ్వాస వదులుతూ ముందుకు రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నెమ్మదిగా తల, చేతులు, కాళ్ళు విడుదల చేసి విశ్రాంతిలో ఉండాలి. శవాసనం. సేతుబంధాసన. రైట్ లెగ్ బెండ్, ఆపోజిట్ లెగ్ బెండ్. 2 అరచేతులు నేలపై ఉంచాలి. బటక్స్ ఇరువైపులా ఉంచాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ బటక్స్ పైకి లేపాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందకి తీసుకురావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. తర్వాత ఆసనంలో ఉండి బంధించాలి శరీరాన్ని. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. నెమ్మదిగా దించాలి. కాళ్ళు విశ్రాంతిలో ఉండాలి. శవాసనం. రెండు కాళ్ళు దగ్గర జరిపి బోత్ లెగ్స్ 90 degrees లేపి నడుమును చేతుల సహాయంతో పైకి లేపాలి. పైకి లేపి కాళ్ళు నిటారుగా ఉంచాలి. మోకాలు బెండ్ చేయకూడదు. శరీరం కదలకూడదు. ఈ భంగిమలో కొన్ని సెకండ్ల కాలం పాటు ఉండాలి. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. నెమ్మదిగా శరీరాన్ని దించాలి. నెమ్మదిగా విశ్రాంతిలో ఉండాలి. ఈ విధంగా రోజుకి 2 minutes ఈ ఆసనంలో ఉండాలి. నెమ్మదిగా బోర్లా పడుకోవాలి. 2 అరచేతులు ఛాతీ ప్రక్కల నేలపై ఆంచాలి. 2 కాళ్ళు దగ్గర ఉంచాలి. శ్వాస తీసుకుంటూ ఛాతీని పైకి లేపాలి. మెడను కూడా శ్వాస వదులుతూ కిందకి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు పైకి లేపి హోల్డింగ్ ఇవ్వాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. నెమ్మదిగా కిందకు వచ్చి 2 చేతులు కలిపి తల కింద ఉంచాలి. 2 కాళ్ళు స్ప్రెడ్ చేయాలి. విశ్రాంతి. ఏదైనా సుఖాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు మనం సూర్యభేదన ప్రాణాయామం చేద్దాం. కుడి నుంచి గాలి తీసుకుని ఎడమ నుంచి గాలి వదలాలి. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. విశ్రాంతి. మనం ఇప్పుడు సూర్యభేదన ప్రాణాయామం చేసాం. ఇది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. దీనివలన ఐస్ రక్త ప్రసరణ జరుగుతుంది. తర్వాత మన వెన్నెముక, మెడ, తల నిటారుగా ఉంచాలి. 2 చేతులు ధ్యాన ముద్రలో ఉండాలి. ఇప్పుడు మనం ఓంకారం సాధన చేయబోతున్నాం. 21 times చేద్దాం. రెడీ. అంటే గాలిని తీసుకొని ఆ, ఊ, మా, అకారము, ఉకారము, మకారము చేయాలి. రెడీ. 1,
2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22
విశ్రాంతి. మన శరీరంలో జరుగుతున్న వైబ్రేషన్స్ని అనుభవించండి. కళ్ళు తెరవకూడదు. తర్వాత రబ్ ఎవర్ palms on the eyes. Slowly release your hands. Slowly open your eyes. సూర్య నమస్కారాస్ 6 రౌండ్స్ చేద్దాం. ఫస్ట్ వన్ నార్మల్ బ్రీత్. 2 ప్రణమాసన. 2 ఇన్హేల్. 3 exhale forward. 4 right leg back. Inhale. 5 exhale. 6 normal. 7 inhale. 8 exhale. 9 right leg front. Inhale. 10 exhale. 11 inhale. 12 exhale. Normal breath. Second round. 2 inhale. 3 exhale. 4 left leg back. Inhale. 5 exhale. 6 normal breath. 7 inhale. 8 exhale. 9 left leg front. Inhale. 10 exhale. 11 inhale. 12 exhale. Third round. 1 normal breath. 2 inhale. 3 exhale. 4 right leg back. Inhale. 5 exhale. 6 normal breath. 7 inhale. 8 exhale. 9 right leg front. Inhale. 10 exhale. 11 inhale. 12 exhale. Normal breath. Fourth one normal breath. 2 inhale. 3 exhale. 4 left leg back. Inhale. 5 exhale. 6 normal breath. 7 inhale. 8 exhale. 9 left leg front. Inhale. 10 exhale. 11 inhale. 12 exhale. Fifth one normal breath. 2 inhale. 3 exhale. 4 right leg back. Inhale. 5 exhale.
6. Normal breath. 7. Inhale. 8. Exhale. 9. Right leg front. Inhale. 10. Exhale. 11. Inhale. 12. Exhale. Final one. Normal breath. 2. Inhale. 3. Exhale. 4. Left leg back. Inhale. 5. Exhale. 6. Normal breath. 7. Inhale. 8. Exhale. 9. Left leg front. Inhale. 10. Exhale. 11. Inhale. 12. Exhale. తర్వాత విశ్రాంతి శవాసనం చేయాలి. ఇప్పుడు మనం నేతి క్రియ చేద్దాం. ఒక బాటిల్లో తీసుకుని నీరు, తర్వాత ఆ నేతి బాటిల్లో వాటర్ వేయాలి. ఫుల్గా వేయాలి. 2 ముక్కు రంధ్రాల నుంచి చేయాలి కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఈ స్టార్టింగ్ కుడి ముక్కు రంధ్రంలో ఆ బాటిల్ యొక్క కొనను పెట్టాలి. నోరు చాపాలి. నోరు చాపి ముక్కు క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి నోటి నుంచి లైట్ గాలి తీసుకోవాలి. ఈ సమయంలో శరీరాన్ని ఒత్తిడి కలిగించకూడదు, నెమ్మదిగా చేయాలి. ఈ సమయంలో గాలి మనకు ఆడదు. అప్పుడు ఏం చేస్తామంటే నోటి నుంచి లైట్గా తీసుకుంటాం. అసలు తీసుకోకూడదు, నోటి నుంచి మనము తీసుకోవాలి కాబట్టి నోటి నుంచి ట్రై చేయాలి. తర్వాత ఆపోజిట్ సైడ్ సగం వాటరు చేయాలి, మరో సగం వాటరు ఆపోజిట్ సైడ్ చేయాలి అని అర్థం. శరీరము విశ్రాంతిలో ఉండాలి, భయపడకూడదు. నోరు తెరవాలి. ఇంపార్టెంట్ విషయం, నోరు తెరిస్తే ముక్కులోంచి నీరు బయటకు వస్తుంది. నోరు తెరవకపోతే నీరు బయటకు రాదు, స్టక్ అయిపోతుంది, గొంతులోకి పోతుంది అన్నమాట. నోరు తెరవకపోతే ఆ విషయం మర్చిపోవద్దు. నోరు తెరవాలి. ముందుకు చూడాలి, భయపడద్దు. ఇది చేయడం వల్ల ఏంటంటే మనకి కళ్ళ ఆరోగ్యానికి మంచిదని యోగా శాస్త్రంలో చెప్పబడింది. అలాగే సైనస్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది ఇది. ఇప్పుడు మనము అయిన తర్వాత మనం కపాలభాతి చేయాలి. గాలి వదలాలి. అంటే మనం గాలి వదలాలంటే మనము లోపల ఉన్న ముక్కులో ఉన్న వేస్ట్ బయట తీయడానికి ఎలా మనం చేస్తామో అలాగనమాట. బయటికి అన్నట్లు చేయాలన్నమాట కపాలభాతి. గాలి వదులుతూ ఉండాలి. ముందుకు నెమ్మదిగా వంగాలన్నమాట. ముందుకు వంగితే ఏమవుతుందంటే ఈ కపాలంలో ఉన్న వాటర్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ కపాలభాతి కంటిన్యూస్. ఇలాగ మనం ఎందుకు చేస్తున్నామంటే కపాలంలో ఏమైనా నీరు ఉంటే బయటకు వచ్చేస్తుందని మనము ఈ కపాలభాతి చేస్తున్నాము. కంటిన్యూస్. మరలా ముందుకు వంగాలి. అలా కొన్నిసార్లు చేయాలి. మరలా కపాలభాతి.
నెమ్మదిగా ముందుకు వంగాలి. అలా ముందుకు వంగడం వల్ల కపాలంలో ఏమైనా నీరు డ్రాప్స్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది అనమాట వంగడం వలన. ఇది అద్భుతమైన క్రియ, నేతి క్రియ. ఇది చాలా రోగాలకు ఒక ఔషధం లాంటిది. ఔషధం అంటే టానిక్ లాంటిది. లోపల వేస్టేజ్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. షట్క్రియల్లో ఇది ఒకటి, నేతి క్రియ. నమస్కారము. ఇప్పుడు మనం త్రాటక క్రియ చేస్తున్నాం. అయితే మనం కూర్చున్నప్పుడు మన తలకి ఎదురుగా అంటే సరిపడినంత స్టూల్ తీసుకుని ఒక దీపం తీసుకోవాలి. ఆ దీపం కుందులోని మనం అందులో నెయ్యి వేయాలి. నెయ్యి వేసి వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని కళ్ళు ఆర్పకుండా చూడాలి. ఈ చూసే క్రమంలో మన కళ్ళ నుండి నీరు వస్తుంది. అయినా ఆ కళ్ళు ఆర్పకూడదు. కొంత సమయము, ఒక 30 సెకండ్స్ తర్వాత కొంచెం కన్ను రెప్పలు వేస్తుంటారు. అయినా మనం దాన్ని అంటే ఇక్కడ మనము ఆబ్జెక్ట్ ఏంటంటే దీపం అన్నమాట. దాన్ని అలా చూస్తూ ఉండాలి. ఈ విధమైన ప్రక్రియని త్రాటక క్రియ అని అంటారు. ఇది ఎందుకు చేస్తారంటే మన యొక్క ఐ విజన్ డెవలప్ అవ్వడానికి ఈ క్రియ చేస్తూ ఉంటారు. అంటే మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నామంటే ఐ ఇంప్రూవ్మెంట్కి, లాంగ్ అండ్ షార్ట్ సైట్కి ఇది ఉపయోగకరమని యోగ శాస్త్రంలో చెప్పబడింది. అందుకని దీన్ని ప్రతిరోజు మనము యోగాసనాలు చేసే ముందు కానీ యోగాసనాల తర్వాత కానీ 2 to 3 minutes సాధన చేస్తే కంటికి రక్త ప్రసరణ జరుగుతుందని, అలాగే ఒక విజన్ డెవలప్ అవుతుందని యోగంలో చెప్పబడింది. కాన్సన్ట్రేషన్ కూడా డెవలప్ అవుతుంది ఇది చేయడం వలన. ఎస్పెషల్లీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే రక్త ప్రసరణ కంటికి జరుగుతుంది. బ్రెయిన్లో కొన్ని సెల్స్ యాక్టివేట్ అవుతాయి. ఇలా ప్రతిరోజు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీడే 2 to 3 minutes ప్రాక్టీస్ చేయాలి. మొదట్లో ఫ్యూ సెకండ్స్ ప్రాక్టీస్ చేయాలంటే 20 to 30 seconds ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రతిరోజు దానిని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. కొంత సమయం తీసుకుంటుంది. 1 or 2 months సమయం తీసుకుంటుంది 2 to 3 minutes ప్రాక్టీస్ చేయడానికి. ఇది యోగులు మనకు అందించిన అద్భుతమైన వరం అని చెప్పచ్చు, త్రాటక ప్రక్రియ. ఇది కొంతమంది ధ్యాన ప్రక్రియ కూడా వాడతారు. మనము దీన్ని ఒక ఐ పవర్ డెవలప్ అవ్వడానికి క్రియగా తీసుకున్నాం కాబట్టి 2 to 3 minutes ప్రాక్టీస్ చేస్తే చాలు. ఏది అతిగా చేయకూడదు. తర్వాత పూర్తయిన తర్వాత కళ్ళు మూసుకోవాలి కొంత సమయం, ఫ్యూ సెకండ్స్, ఒక 30 to 50 seconds అయినా కళ్ళు మూసుకుని అబ్జర్వ్ చేయాలి లోపల. తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవాలి. ఇది త్రాటక క్రియ. ఫైనల్గా శవాసనం చేయాలి. ఎందుకంటే మన శరీరము ఆసనాలు షట్క్రియలతోటి అలసిపోతుంది కాబట్టి శవాసనం చేస్తే కంటి ఆరోగ్యానికి మేలు. ఎందుకంటే మన మనసు ఒత్తిడితో కూడుకుంటే కళ్ళ అనారోగ్యానికి గురవుతాయి.
అందుకని మనం ప్రతిరోజు శవాసనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ శవాసనము మన యోగ సూత్రాస్ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. దాన్ని ప్రతిరోజు ఆసన ప్రాణాయామాలు అయిన తర్వాత సాధన చేస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా చేయాలి. మనము స్నానము, ఆహారము, వ్యాయామం ఎలా చేస్తామో మనకి విశ్రాంతి కూడా అంతే అవసరం. గురుభ్యో నమః.